నమస్తే మేడం. ఆత్మ ప్రణామాలు. నమస్కారం. అందరికీ హాయ్. మన జూమ్‌లో మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు సార్. మరలా అందరిని కలుసుకోవడానికి వచ్చాను. స్టార్ట్ చేయండి మేడం. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, అలాగే యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నా మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన నాకు శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, మహోదర్ ఫౌండేషన్ టీం లలిత మేడం గారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్నాను. మరి మన సమస్త పరమ గురు మండలి అందరికీ కూడా, ఎందుకంటే మన ఆ పరమ గురు మండలి వల్లే మనం ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్చుకొని మనందరికీ సజ్జన సాంగత్యం ద్వారా మన జ్ఞానాన్ని పంచుకునే అవకాశం వస్తుందంటే ఆ సమస్త పరమ గురుమండలికి మనం నిరంతరం కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తుంటారు మాస్టర్స్. మరి ఈ రోజున మనకి దైవ సంబంధిత జ్యోస్యం అనే ఒక టాపిక్ ని ఎంచుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఏంటి దైవ సంబంధిత జ్యోస్యం? జ్యోస్యం అంటున్నారు, ఏంటి ఆ జ్యోస్యం? మరి దైవం మనకు చెప్పబోయే ఆ జ్యోస్యం ఏమిటి? మనకి ఆ మనకి ఇళ్ళ దగ్గరకు వచ్చే నా జ్యోసులు వాళ్ళు మన ప్రాపంచికమైన జోస్యాలు వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఏంటా అని యాంగ్జైటీగా వింటూ, జరిగితేనే ఆనందపడుతూ, జరగకపోతేనే కుంగిపోతూ, రకరకాల జోస్యాల్ని, రకరకాల జీవన విధానాలను తీసుకుంటూ మనము అటు ప్రాపంచిక జీవన విధానం మనం కొనసాగడం జరుగుతూ ఉంది మాస్టర్స్ ఇంతవరకు ఆ జోస్యం అన్న పాయింట్. కానీ దైవ సంబంధిత జోస్యం అంటే ఇక్కడ మన దైవం మనకి ఏం చెప్తుంది, మనల్ని ఎటువంటి మార్గంలోకి తీసుకువెళ్ళటానికి ఆ జోస్యం మనకి ఇస్తున్నారు. మరి అసలు ఆ దైవం ఎవరు? మరి ఈ పత్తిసారి మనకి ఎప్పుడు అంటారు, నువ్వే దేవుడు నాయనా, ఇంకెక్కడో దైవం లేదు, నువ్వే దైవానివి. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అందరూ దైవాలే, దేవీ దేవతలే అంటూ ఉంటారు. అంటే మనకిచ్చే ఆ జోస్యం ఎవరో కాదు, మన అంతరంగంలో దాగి ఉన్న, మనలో దాగి ఉన్న ఆ దేవీ దేవతలే మనకి మీరు ఇట్లాంటి కొనసాగించే ఈ సాధనలన్నీ ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి, మనం చేయవలసిన ఇంకా సాధనలు ఏంటి, మనలో రావాల్సిన ఆ యొక్క పరివర్తన ఏమిటి, మరి ఆ పరివర్తన వల్ల మీలో కలిగే మార్పులు, మరి ఆ మార్పులు మరి ఎవరికి ఉపయోగపడతాయి? ఆ మార్పులు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్న తర్వాత మన జీవన పరిణామం ఉన్నంత వరకు, మన జీవనం కొనసాగే వరకు మనకి ఉపయోగపడతాయి. అదే విధంగా మన తర్వాతి తరాల వారికి కూడా ఉపయోగపడుతుంది అనే విషయం తెలియపరుస్తున్నారు అనమాట. దాన్నే దైవ సంబంధిత జోస్యంగా మన మాస్టర్స్ అభివర్ణించడం జరిగిందనమాట. మరి కొంచెం దీని గురించి చిన్న ఇంట్రొడక్షన్ చూద్దాం సార్. అసలు ఈ ఈ యొక్క టాపిక్ ని ఏ రచయిత రాశారు, మరి ఇటువంటి రచయితలు మనకి విషయం తెలియపరచకపోతే ఈ జ్ఞానం మనకు తెలిసే అవకాశం అనేది మరి సూక్ష్మంగా మన మాస్టర్లు ఎందరో వేల మంది ఉన్నా, మరి మానుష రూపేణ దైవం మానుష రూపేణ అన్నట్లుగా మరి మనుషుల రూపంలో ఉండే ఈ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఇటువంటి ఎన్నో అమూల్యమైన గ్రంథాలు రాయటం వల్ల మనం తెలుసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే దైవ సంబంధిత జ్యోస్యం అనే యొక్క గ్రంథాన్ని రచించిన ఆయన జేమ్స్ రెడ్ ఫీల్డ్ గారంటండి. అయితే ఈయన 1993లో మరి నవీన యుగ ఆధ్యాత్మిక నియమావళితో గ్రంథం ఇచ్చారంట. ది బెస్ట్ సెల్లర్ గా ఈ బుక్ కి చాలా రివార్డులు, అవార్డులు వచ్చాయంట. అయితే మరి మానవ జీవితానికి, మరి భవిష్యత్తులో ఈ భూమి మీద మనుగడ సాగించబోయే నవీన ఆధ్యాత్మిక నాగరికత భావి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుందంటండి. మరి ఈ యొక్క దైవ సంబంధిత జోస్యం అనే దాన్ని మనలో ఉన్న 7 అంతర్దృష్టులు, అంటే మన అంతరంగంలో 7 రకాలైన దృష్టికోణాలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క దృష్టికోణాలు ఏమిటి, ఆ దృష్టికోణాల్ని మన జీవనంలో మనం తెలుసుకొని ఎట్లా అప్లై చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మన జీవన విధానం వల్ల మన భూమి మీద మనం ఉన్న జీవన విధానం స్వర్గంగా మార్చుకొని, మరి ఆ స్వర్గాన్ని నలుగురికి కూడా ఎలా అందించగలగాలనే విషయం మనం తెలియపరుచుకుందామండి ఈరోజు. అయితే ఈ యొక్క అంతర్దృష్టిలు అనేది ఇవన్నీ కూడా మనం దైనందిన జీవనంలో, మన యొక్క ధ్యాన జీవనంలో
మనలో కలగవలసిన మార్పులు మాస్టర్స్. మరి ఈ మార్పులు మనం ఎన్నో రకాలైన స్వాధ్యాయాల ద్వారా మనం తెలుసుకుంటాం. ఎన్నో రకాలైన అంటే మరి ఎన్నో గ్రంథాలు, ఉపనిషత్తులు, వేదాలు, రామాయణం, సీతాయనం, మరి ఆత్మలోకాల కథల పుస్తకాలు, మరి ఎందరో మహాగురువుల యొక్క జీవిత చరిత్రలు, ఎన్నో మహాగ్రంథ రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలైతేనేమి, మరి అన్నమాచార్యుల వారి రచన అయితేనేమి, మరి వే ఉపనిషత్తులు, వేదాల్లో ఉన్న అన్నమాచార్యులు వారు రాసినవి అయితేనేమి, ఇట్లా ఎందరో వేల వేల గురువులు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించినా కూడా దాని యొక్క సారాంశం ఏంటి అంటే, నిన్ను నువ్వు తెలుసుకో, నీ యొక్క స్వీయ పరిశీలన చూసుకో, నీ అంతరంగ ప్రవేశం చెయ్యి, నిరంతరం నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో ఉంటూ, నీవు నీతో పాటు నువ్వు నలుగురిని ఇంకొంచెం ముందుకు నడిపించే ప్రయత్నం చేయమని చెప్పే ఆ యొక్క సారాంశమే మాస్టర్స్ ప్రతి ఒక్క గ్రంథంలోను. శ్రీకృష్ణుడు ఎన్నో రకాల 750 శ్లోకాల ద్వారా చెప్పదలుచుకున్న విషయం కూడా ఇదే. మరి మన పరమ గురువులందరూ కూడా రకరకాలైన మరి వేమన పద్యాలు అని చెప్పి ఇట్లా ఎన్నో మనకు ఉన్నాయి కదండి. ఈ అన్నిటి ద్వారా కూడా మనం తీసుకోవాల్సిన సారాంశం ఇవేనండి. ఈ అంతర్దృష్టిలో ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామో ఇదే సారాంశం అన్నమాట. అందువల్ల మనం ఈ రోజున ఈ 7 అంతర్దృష్టులు ఏంటి అని చెప్పి మనం మనల్ని పరిశీలించుకుంటూ, ఎట్ ఏ టైం నన్ను నేను పరిశీలించుకుంటూ, నా అనుభవాలు ఇంట్లో ఎంతవరకు ఉన్నాయి, మరి అందరం కూడా ఆ వైపుగా ప్రయాణం చేద్దాం అనే ఆకాంక్షతో నేను ప్రతి టాపిక్ ని స్పెసిఫిక్ గా ఎంచుకుని వస్తాను మాస్టర్స్. మరి అవేంటో మనం చూద్దాం. ఎందుకంటే ప్రతిదీ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, మనం అందులో ఉన్నామా అనేదే మన యొక్క టార్గెట్ మాస్టర్స్. అవునా అండి? మరి మొట్టమొదటిది ఏంటో చూద్దామండి. ద పవర్ ఆఫ్ సెంచురియన్ సిటీ, సమకాలీకరణ శక్తి మొట్టమొదటిది. రెండవది ద క్వెస్ట్ ఫర్ ఎనర్జీ ఎక్స్చేంజెస్, శక్తి పరస్పర మార్పిడి కోసం అన్వేషణ. మూడవది ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ అవేర్నెస్, వ్యక్తిగత ఎరుక యొక్క ప్రాముఖ్యత. నాలుగవది ద ఎనర్జీ ఆఫ్ ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకమైన శక్తి. ఐదవది ద లిబరేషన్ ఆఫ్ లెటింగ్ గో, అంటే వెదిలివేసే స్వేచ్ఛ. మరి ఆరవది ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మిస్ట్రీకల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఆధ్యాత్మిక అనుభవాలని మరి శోధించాలి నిరంతరము అని ఆరవది. ఏడవది ద ఎవల్యూషనరీ జర్నీ, అంటే మహాపరిణామ యాత్ర. ఈ యాత్రలన్నీ, ఈ 7 యాత్రలు ఏంటో మనం ఈ రోజున చర్చించుకుందాం మాస్టర్స్. అలాగే ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా, మనం ప్రయత్నిస్తున్నామా, ప్రయత్నిస్తూ ఉండే విషయాలు ఉన్నాయా, కొన్ని కొన్ని ప్రయత్నం చేసుకుంటూ మనం రీచ్ కాలేక కొన్నిట్లో మిస్గైడ్ అవుతూ అట్లాంటి సందర్భాల్లో మనం ఏమన్నా ఉన్నామా అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి? అయితే ఫస్ట్ ఇది నేను చెప్తానండి. ద పవర్ ఆఫ్ సెంచురియన్ సిటీ, అంటే సమకాలీకరణ శక్తి గురించి తెలుసుకుందాము. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఉన్నత చైతన్యం ద్వారా ఒకరితో ఒకరు మనకు కలపడుతూ ఉంటారు. చూడండి, ఫస్ట్ ఎట్లాంటి విషయం తెలియపరిచారు చూడండి. ఈ భూమి మీద చైతన్యంతో అందరినీ కూడా ఒకరినొకరు కలపబడడం జరుగుతూ ఉంటుందంట. ఉదాహరణకి ఏదో కాదండి, మన జూమ్ ప్రోగ్రామ్స్ లో ఎన్నెన్నో మాస్టర్లు ఎందరో వస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. మరి ఒక మాస్టరు, మరి జూమ్ లో ఉన్న అందరు మాస్టర్లు కావచ్చు, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లు కావచ్చు, మరి ఎవరికి అంతకుముందు ఎవరికెవరు పరిచయం ఉండవండి. కానీ మన జ్ఞానం పంచుకోవడం కోసం ఎప్పుడైతే ఆ మాస్టర్ వస్తారో మరి కొత్త పరిచయాలు అవుతాయి, కొత్త కొత్త సబ్జెక్టులు తెలుసుకుంటూ ఉంటాం. మరి వాళ్ళ వల్ల వాళ్ళకు కలిగిన అనుభవాలు ఎట్లా ఉన్నాయో ఆ అనుభవాలు పంచుకుంటూ ఉంటాము. అవన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారండి. ఉన్నత చైతన్యం ద్వారా అంటే విశ్వం ద్వారా మనందరం కలుసుకోబడతాము అని అర్థం అనమాట. ఓకే మాస్టర్స్. మరి అంతే కదండి, ఒక్కోసారి మనకి అంతకు ముందు అసలు పరిచయమే లేని వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. మరి మన జీవితాల్లో అనుకోని సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. తద్వారా మనకి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, మన జీవితంలో పత్రిసార్ ధ్యానంలో మనం రావటం అనేది మన లైఫ్ కి ఎంటైర్లీ చేంజ్ అండి. మన దశను మార్చే చేంజ్ పత్రిసార్. మరి మనం రాకముందు పత్రిసార్ అంటే ఎవరో మనకందరికీ తెలుసా అండి? నాకు మాత్రం తెలియదండి. నాకు బద్రీ సార్ అంటే తెలీదు. ఒకవేళ పేరు విన్నా కూడా సార్ గొప్పతనం నాకు అసలు తెలియదు. సో నేను 3.5 సంవత్సరాల క్రితం, మూడు సంవత్సరాలు 7 నెలలు అవుతుందండి ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి పత్రి సార్ గురించి అస్సలు ఐడియా లేదు.
నేను ఈ ధ్యానంలోకొచ్చిన ఒక 2 మంత్స్‌కి సారు ఆత్మలోకాల్లోకి ప్రయాణం జరిగింది. సో, అంటే పత్రి సార్ యొక్క ప్రయాణం వల్ల అంటే డైరెక్ట్‌గా మనిషితోటే కాకపోయినా ఆ యొక్క ఉన్నతమైన చైతన్యం ద్వారా మనమందరం గూడా ధ్యానం అంటే ఏమిటి? మరి ఆ యొక్క జ్ఞానం ఏంటి? స్వాధ్యాయాలేంటి? సజ్జన సాంగత్యాలేంటి? అనే విషయాలు మరి లోతైన జ్ఞానాలు మరి ఆ ధ్యాన సాధనలో ఎన్నో రకాలైన రకరకాలైన సోపానాలున్నాయి. మరి విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవటం, మరి మన కర్మలను దగ్ధం చేసుకోవటము, దివ్య తేజస్సు ఉద్భవించడం, సహస్రారం శక్తిని ప్రసారం చేసుకోవడం. ఇట్లా ఎన్నో ఎదగడం ద్వారా రకరకాల వేల స్వాధ్యాయాలు చేసుకోవడం ద్వారా మనం అందరం కూడా కలవడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అవునా అండి? ఎందుకంటే మరి ఈ స్వాధ్యాయాలే లేకపోతే ఇంట్లోనే ఎవరికి వాళ్ళని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎవరికైనా తెలుస్తావా అండి మన ఎవరికల్లో ఒకళ్ళకొకళ్ళం? మేడం మధ్యలో ఏదో ఓకే. మనకి ఈ యొక్క స్వాధ్యాయం అనే ఒక పాయింట్ లేకపోతే మన ఇంట్లోనే మనం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మనకి ఎవరికెవరం పరిచయం ఉండదు కదా మాస్టర్స్. సో ఇట్లా ఈ స్వాధ్యాయాల వల్ల మనం నలుగురు కలుసుకోవటం వల్ల మనం ఒక్కొక్కళ్ళం ఎన్నెన్నో రకాల పుస్తకాలు చదువుతాం. నేను చదివింది మీరు చదవకపోవచ్చు. మీరు చదివింది నేను చదవకపోవచ్చు. అట్లాగే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఇట్లా జ్ఞానం పంచుకోవటం ఉండటం ద్వారా మనలో ఉన్న ఉన్నత చైతన్య యొక్క స్థాయిని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి భూమి మీదకి మనందరం కూడా ఉన్నత చైతన్యం ద్వారా అంటే విశ్వంధర మన రాబడ్డ మరి మ్, విశ్వ ప్రణాళికల కోసం మనం రాబడ్డ భూగ్రహంలో ఉండే వ్యక్తులం కాబట్టి ఉన్నతంగా ఎట్లా ఎదగాలి అనే విషయాన్ని అణువణువున మనం తెలుసుకోవాలి అని అంటున్నారు. మనం ఈ మధ్య చూసాం కదా మాస్టర్ అసెండెడ్ ధ్యానం అని చేయించారు. ఒక ఒక 6 కోట్ల మంది ధ్యానం జరిగిందండి ఎట్ ఏ టైం. యాక్చువల్‌గా అంటే అప్పుడు ఒక 1,00,00,000 మందో ఎంతో సరిపోతారంటండి. ఆ సిట్యుయేషన్‌కి 1,00,00,000 మంది సరిపోతారంట. కానీ 6,00,00,000 మంది ఏ సంస్థలనే గానివ్వండి, ఒకే సంస్థని కాదు. 6,00,00,000 మంది ధ్యానం చేయటం వల్ల ఈ యొక్క భూమి మీద విపరీతమైన ఏవైతే సమస్యలున్నాయో మరి అజ్ఞానాలున్నాయో అయన్నీ తొలగిపోయి రాబోయే తరాలకి మనంత కష్టపడాల్సిన అవసరం ఉండదంటండి. వాళ్ళకి ధ్యానం అంటే ఊరికే అర్థమవుతుందంట. మరి బుక్స్ అంటే ఊరికే అర్థమవుతాయంట. మరి ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి? దివ్యశక్తి అంటే ఏమిటి? మరి ఈ యొక్క జ్ఞానాలేంటి అని వాళ్ళకి ఊరికే అర్థమైపోతూ ఉంటాయంటండి. అంతటి ఫాస్ట్ జనరేషన్ వస్తున్నాయి రాబోతున్నారంట రాబోయే కాలంలో. సో, రాబోయే కాలం వాళ్ళకి తరాలకి మనం వాళ్ళకి అందివ్వాలి అంటే జ్ఞానాన్ని మనం ముందు పటిష్టం కాండి. మీరందరూ ముందు పటిష్టమైతే వారికి ఈజీగా అందించవచ్చు. వారు ఈజీగా తీసుకునే కెపాసిటీ కల మాస్టర్‌లుగా రాబోతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం గూడా అలా తయారైతే, మన యొక్క సాధన కూడా అద్భుతంగా తయారయ్యి, వాళ్ళకి కూడా అద్భుతంగా అందించగలిగే స్థితికొస్తారని చెప్పి చెప్తున్నారండి. పర్టిక్యులర్‌గా ఈ యొక్క టాపిక్‌లో ఉన్న మ్యాటర్ అదనమాట. రాబోయే జనరేషన్ అద్భుతంగా రాబోతున్నారు. ఈ యొక్క 7 అంతర్దృష్టులు అద్భుతంగా మనం పటిష్టం చేసుకోవాలి. నువ్వు ఏం ఇప్పుడు ప్రతిసారి మనకు చెప్తారు. ఆయన 10,00,000 పుస్తకాలు చదివారు. కనీసం మనం 1,00,000 కాపోయినా వేలో, వందలో ఎన్నో కొన్ని మన జీవన పరిణామం అయ్యే వరకు ఎన్నో కొన్ని బుక్స్ చదువుతూ మరి ఆ యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచుదాము. ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుదామని చెప్పి బద్రి సార్ అన్నట్లుగా మనందరి ప్రయాణం కూడా అటుపక్కే సాగుతూ ఉంది మాస్టర్స్. అవునా అండి? అందువల్ల ఇప్పుడు మనం నేర్చుకుంటేనే మన పిల్లలకి ఇవ్వగలం. మరి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వగలరు. అలా జనరేషన్ మారుతూ ఉన్న కొద్దీ అతి కొద్ది సమయాల్లోనే ఈ మార్పనేది రాబోతుందంటండి. సో, అందువల్ల దీన్నే సమకాలీకరణ శక్తి అంటారంట. అంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అందరూ సమీకరించుకొని ఆ యొక్క శక్తిని పొందే విధానాన్నే సమకాలీకరణ శక్తి అంటారంట. హ్మ్. అయితే ఆ సమయంలో ప్రకటించబడే సూక్ష్మ సంకేతాలను, మరి స్వేచ్ఛాయుత ఎంపికలను, మరి మన ఎంపికలను మనం భూమి మీదకొస్తాం మాస్టర్స్. మనమే ఎంపిక చేసుకొని వస్తాము. మన జన్మల్ని, మన కర్మల్ని, మన తల్లిదండ్రుల్ని, మన బంధు బాంధవ్యాల్ని అందరిని మనం వాళ్ళ ద్వారా ఏది సంతోషం అనుభవించాలంటే ఆ సంతోషం అనుభవిస్తాం. వాళ్ళ ద్వారా అవమానాన్ని పొందాలి అంటే అవమానాన్ని పొందుతూ ఉంటాం. అవన్నీ గూడా మనమే తీసుకొచ్చుకున్నాము. ఆ యొక్క కర్మల్ని వాళ్ళ ద్వారా అనుభవించడం కోసం తెచ్చుకుందాం అన్నప్పుడు ఇంక మనకు బాధేంటి? నాకీ కష్టమొచ్చిందే, నాకీ అవమానమొచ్చిందే, నేనెందుకు అట్లా అందరిలాగా ఇంకా ఏదో కాలేకపోతున్నానని చెప్పి ఒకరితో పోలిక పెట్టుకొని నిన్ను నువ్వు ఆత్మన్యూనతా భావాలతో ఉండకుండా నీకు తెలిసింది ఏ అయినా సరే చెప్పు, బి అయినా సరే చెప్పు.
నీకు తెలిసిన విషయాలను అట్టే పంచుతూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆటోమేటిక్‌గా నువ్వు అద్భుతంగా ఇంకా స్వాధ్యాయం నీలో పెరుగుతుంది. మరి ఇంకొకళ్ళకి జ్ఞానాన్ని పండించే అవకాశం ఈజీగా మనం మా మారిపోతూ ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నారండి. అవునా మాస్టర్స్? ఈ సమకాలికమైన సమీకరణలే మన జీవిత రహదారిలో మైలురాళ్ళుగా నిలుస్తాయి అంటున్నారనమాట. మరి అంతకంటే ఇంకా మన జీవన ప్రయాణం కొనసాగించేది మనం వచ్చిందే అందుకు. ఒక మైలురాయిగా మనం ఏదో ఒకళ్ళకి ఉండాలి. మన వల్ల ఒకళ్ళకి ఉండాలన్నమాట. మనం ఇప్పుడు ఒక 10 జూమ్‌లో క్లాస్ చెప్పాను మాస్టర్స్. చెప్పిన తర్వాత గత 1 ½ ఇయర్‌గా నేనొక్కటే ఏ టాపిక్ తీసుకొచ్చుకున్నా గూడా, నా ప్రయత్నం ఎలా ఉంటుందంటే, నేను ఆషామాషిగా క్లాస్ చెప్పడానికో, బుక్ చదువుకుంటూ వెళ్ళిపోవడం కోసం నేను వెళ్ళను. నా ద్వారా ఒక్కళ్ళైనా సరే, ఒక్కొక్క జూమ్‌లో ఒక్కొక్కళ్ళైనా సరే, ఎక్కడ బయటికెళ్ళి క్లాస్ చెప్పినా ఒక్కళ్ళైనా సరే, పత్రి సార్ చెప్పినట్లు మరి ఆయన ఒక్కరి కోసమే మైళ్ళు మైళ్ళు వెళ్ళారని చెప్పి చెప్పేవాళ్ళు. మరి మన ఇంట్లో కూర్చొని ఎంతమంది ఎందుకు ఉద్ధరించలేము? మన ఊర్లో, మన ఇంట్లో పక్కన వాళ్ళకి చెప్పి ఎందుకు ఉద్ధరించలేము? అనే ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టాను మాస్టర్స్. ఇప్పుడు ఎందరో మాస్టర్‌లు మరి మనతో కాంటాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ డౌట్స్ అడగటం కానీ, వాళ్ళకి మన జ్ఞానాన్ని పంచడం గానీ, ఈ యొక్క స్వాధ్యాయాలు షేర్ చేయడం గానీ జరుగుతూ ఉన్నప్పుడు, ఇలా చేస్తూ ఉన్న కొద్దీ మాస్టర్‌లు మనకింకా బాధ్యత పెంచుతూ ఉంటారండి. చెప్పడం అయిపోయింది గదా! హమ్మయ్య! ఒక 1 ఇయర్ క్లాసులు జెప్పాను. ఓ 20 100 పుస్తకాలు చదివేశాను. ఇక నాదయిపోయింది. లేదు. అవ్వలేదు. మనకు మరణానంతరం వరకు మన బాధ్యతలు మనకి ఇస్తూనే ఉంటారు. మన ప్రయత్నాన్ని చూసి, మన తపనని చూసి ఇస్తూనే ఉంటారు. మన లక్ష్యమే అది అని తెలుసుకోవడం కోసమే వచ్చామనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా ఒకళ్ళకొకళ్ళు పంచుకోండి. ఎవరు తగ్గ ప్రయత్నం వాళ్ళు చేయండి. నా వల్ల కాదు. ఇక్కడ నాకు అవకాశం లేదు అని కాదు. చాలామంది భార్యాభర్తలు ఇళ్లల్లో ఒకళ్ళకి అవకాశం ఉంటే ఇంకొకళ్ళకి అవకాశం ఉన్న ఫ్యామిలీస్ ఎందరో ఉంటాయండి. మన పిరమిడ్ మాటల్లో చాలామంది చెప్తారు. మా హస్బెండ్ ఒప్పుకోరు. మా మిసెస్ ఒప్పుకోదు. మేము దొంగచాటుగా చేస్తున్నాం అంటూ చేసేవాళ్ళు ఉన్నారు మన. అయినా సరే మాస్టర్‌లు మన ఉన్నతమైన లోకాల్లో ఉండే మాస్టర్‌లు వాళ్ళకి అవకాశాలు ఇస్తారండి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. ఎందుకంటే మనకది చాలా ముఖ్యమైనది. ఒక భార్యాభర్త ఉన్నారండి. ఆ వైఫ్‌కి చాలా ధ్యానం అంటే ఇష్టము, జ్ఞానం అంటే ఇష్టము. వాళ్ళ హస్బెండ్ బయటికి పంపరంట. కానీ నేను ఎట్లా చేయాలి అని తపన పడుతూ ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఏం చెప్పారంటే సీనియర్ మాస్టర్ గారు మా హస్బెండ్ నన్ను బంధించేస్తున్నారు అంటూ. సరే ఆమెకేం సలహా చెప్పారంటే, "మీరేమి టెన్షన్ పడొద్దు. హ్యాపీగా మీ ఆయన మీకొక అవకాశం ఇచ్చారని చెప్పి తీసుకోండి. ఎన్ని గంటలు కుదిరితే అన్ని గంటలు ధ్యానం చేసుకోండి హ్యాపీగా. లోపల ఒక 2, 3 బుక్స్ పెట్టుకొని, బుక్స్ చదువుకుంటూ ఉండండి. హ్యాపీగా బయటకొచ్చి ఫుడ్ తినండి. లోపల కూర్చొని మళ్ళీ ధ్యానం చేసుకోండి." అట్లా కొన్నాళ్ళు చేసిందంటండి. అప్పుడు తర్వాత ఆవిడ వాళ్ళ హస్బెండ్‌కి ప్రతిరోజు పాద నమస్కారం చేసిందంట. ఎందుకు? ఆయన నిజంగా బయటికెళ్ళి ఒప్పుకున్న ఇంట్లో ఉన్నా గూడా ఆమె అన్ని గంటలు సాధన చేసేది కాదు. నాకు అన్ని పనుల్లో నాకు టైం గూడా సరిపోయేది గాదు. ఇప్పుడు నాకేంటి ఏ పని అప్పజెప్పకుండా నన్ను బయటికి గాని కదలనీయకుండా నన్ను రూమ్‌లోనే అట్టిపెట్టబట్టి నేను గంటలు గంటలు ధ్యానం చేసుకున్నాను. బుక్స్ చదువుకున్నాను. మరి సూక్ష్మ రూపంగా ఎందరో మాస్టర్‌లు నాకు సూచనలిచ్చారు. అద్భుతంగా ఎదిగాను అని చెప్పిన విషయం తెలుసుకున్న తర్వాత ఇందుకోసమే మాస్టర్ నాకు అటువంటి హస్బెండ్‌నిచ్చారు. ఎందుకంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం మార్గం వెతుక్కుంటే ఇంకో రకంగా ఉంటుందనే విషయాన్ని ఇట్లా 10 మందిలో తెలియపరిస్తే వాళ్ళకు ఏ అవకాశం ఉంటే వాళ్ళలా ఉపయోగించుకోవచ్చని ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలా మందికి యూజ్ అవుతుందండి. సపోజ్ ఇప్పుడు మన జూమ్‌లో లేకపోవచ్చు. ఇప్పుడు మీరు నలుగురికి పంచొచ్చు కదా! నేను చెప్పిన విషయాన్ని. ఇట్లా చేసుకోమ్మా, ఇట్లా చేసుకోండి. మిమ్మల్ని బంధించేసారని మీరు ఫీల్ కాకుండా ఇలా ఉపయోగించుకోండి. అట్లా అన్నమాట. అలాగే నేను గూడా చాలా మందికి వందల మందికి షేర్ చేసుంటా మాస్టర్స్ ఈ యొక్క పాయింట్‌ని. మరి ఒక్కళ్ళ లైఫ్ మార్చినట్లే గదండీ! దీన్నే సమకాలీకరణ శక్తి అంటారంటండి. అయితే సెకండ్ పాయింట్ చూద్దాం మాస్టర్స్. ద క్వెస్ట్ ఫర్ ఎనర్జీ ఎక్స్‌చేంజెస్. అంటే పరస్పర మార్పిడి కోసం అన్వేషణ. అంటే ఈ యొక్క పరస్పరం మనందరం పంచుకుంటూ ఉండటం వల్ల మనం ఇంకా అన్వేషణ చేస్తూ ఉంటామంట. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? నాకు మాస్టర్స్ ఇంకా ఏ రూపంలో నాకు బాధ్యతలిస్తారని మనం ఇంకా వెతకాలే తప్ప కొంత నా వల్ల ఎంతో అయింది గదా! అనేసి దాంతోనే అడ్జస్ట్ అయిపోకూడదు. ఇక్కడ అడ్జస్ట్ అవ్వకూడదు. మామూలు విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వాలండి. ప్రాపంచికంగానో కొన్ని విషయాలు మనకు అందుబాటులో లేని విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఆధ్యాత్మిక పరంగా ఎదిగే విషయంలో అడ్జస్ట్ అవ్వకూడదు. ఇంకా ఏంటి? నెక్స్ట్ ఏంటి? అనే విషయాలు మనం తపన పడుతూ ఉండాలి. అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. మరి మానవ సంబంధాలన్నీ కూడా మార్పిడి ప్రతిరూపాలే. ఇది రెండవ ఇన్సైట్ తెలియపరుస్తుందంటండి.
మరి ఈ సంబంధాల్లో మనం కొంతమంది బంధాలు శక్తిహీనులుగా చేస్తాయంట. ఇప్పుడు చూడండి ఈ యొక్క దీంట్లో ఏంటంటే కొన్ని బంధాలు మనల్ని శక్తిహీనులుగా చేస్తాయి. కొన్ని బంధాలు మనకు శక్తినిస్తాయి. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హస్బెండ్, పిల్లలు, మన చుట్టాలు, మన నైబర్స్ కొందరు వీళ్ళ వల్ల ఏంటంటే కొందరు మన వెనక్కి లాగేవాళ్ళుంటారు. కొందరు మనల్ని ఓహ్! నువ్వు సూపర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. చాలా మంచి వర్క్ చేస్తున్నావు. నువ్వు అని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అందువల్ల దీన్నే మనం ఎలా తీసుకోవాలంటే ఈ యొక్క ఈ బంధు బాంధవ్యాల వల్ల మనకు సంతోషం దక్కినప్పుడే సంతోషపడ్డము. వీళ్ళని వెనక్కి లాగుతున్నారే అన్నప్పుడే బాధపడిపోవటము. అట్లా చేయకుండా ఎటువంటి విధంగా వాళ్ళు మనతో ప్రవర్తించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి? అనే విషయాన్ని మనం ఆలోచించండి అంటున్నారనమాట. ఎంకరేజ్ చేస్తే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. డిస్కరేజ్ వచ్చిన చోట ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నామే. ఎట్లా మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనే దానికి మనం ఆలోచించుకోవాలని చెప్తున్నారండి. మరి ఇలా శక్తి వినిమయ విధానం అవగాహన వల్ల వ్యక్తులతో మరి సంఘటనలతో సంబంధాలను చైతన్యవంతంగా చేసుకోగలము. ఇప్పుడు మనం యొక్క మామూలుగా మనం ఏమనుకుంటాం ఛీ! వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ప్రాపంచిక జీవితం ఎంతో ఇబ్బందికరంగా ఉంటోంది. ఆధ్యాత్మిక జీవితమే హాయిగా చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఇంట్లో అని చాలామంది ప్రాపంచిక జీవితాన్ని బ్యాక్‌కి నెట్టేస్తూ ఉంటారంటండి. కానీ అది కరెక్టే కాదు. మన పత్రిసారి మనకేం చెప్పారు? మనది మధ్య మార్గం. గోల్డెన్ మిడిల్ పాత్. ఎంతో అద్భుతమైనది. మనం ఏ అడవులకి వెళ్ళక్కర్లా, ఏ కొండ కోనలకి వెళ్ళక్కర్లేదు. ఏ ముక్కు మూసుకొని చేయక్కర్లేదు. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం. హాయిగా మనం శ్వాసను పీల్చుకుంటూ ఆఖరికి మనసుంటే మార్గం ఉండదా అని మాట్లాడుతూ కూడా శ్వాస జరుగుతూనే ఉంటుంది. టీవీ చూస్తున్నా కూడా శ్వాస జరుగుతూనే ఉంటుంది. అది అబ్జర్వ్ చేద్దాము. గమనించారా మాస్టర్? చాలా మంది మనం కళ్ళు తెరుచుకొని ధ్యానం చేశామండి. మరి మాట్లాడుతూ ఉన్నా కూడా ధ్యానం మనకు జరిగిపోతుందండి. ఈ అనుభవం నాకుంది మాస్టర్స్. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడైతే జీరో అవుతుందో అది మనం అబ్జర్వ్ చేయగలము. మొదట్లో అన్ని భావావేశాలను పొందిన నేను ప్రతి దాంట్లో అవమానాలు తీసుకొని నన్నే ఇట్లా అంటారా? నాకే ఇట్లా వస్తున్నాయా? అని అనుకున్న మనిషిని నేను. ఈ రోజున చుట్టుపక్కల 100 మంది మనుషుల్ని పెట్టుకున్నా గూడా నేను కళ్ళు తెరిసి కళ్ళు తెరిసి చూస్తూ కూడా నేను ధ్యానం చేయగలను. అంటే ధ్యానం అంటే ఏంటి? పరధ్యానం లేకుండా ఉండటమే ధ్యానము. శ్వాస మీద గమనించడం కోసం ఎవరు ఉండాల్సిన పని లేదు కదా! మన పక్కన. ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. అంటే మన ధ్యాసను ధ్యాస మీద పెడితే, శ్వాస మీద పెడితే కళ్ళు మూసుకునే అవసరమే లేదు. కళ్ళు తెరుచుకొని సరే శ్వాసను గమనిస్తూ, మరి మన పరిసరాలు గూడా గమనించుకుంటూ, మనం ఎవరి నుంచి మనం దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటారు చాలామంది, వీళ్ళు ధ్యానం చేస్తారు, మళ్ళా ఎవరితో కలవరు. వీళ్ళేంటో వేరే అయినట్టు, మనమేదో వేరే అయినట్లు చాలామంది అంటారండి. అలాంటి ప్రశ్నలు చాలా మందికొస్తాయి. ధ్యానం చేసే వాళ్ళకి కావచ్చు, స్పిరిచ్యువల్‌గా ఉండే పాత్‌లో ఉండేవాళ్ళకి. కానీ మనం తెలివిగలోళ్ళం. మనం మరి ఆనాపానసతి ధ్యానంలో ఉన్న గొప్పతనమే అదే కదా మాస్టర్స్. మరి ఏది కూడా మనం కోల్పోకూడదు అని అందువల్లంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ధ్యానులం కదా! నేను ఇంట్లోనే ఉంటా. నాకెవరితో కలవడం ఇష్టం ఉండదు. వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉంటుంది. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. మన ఆలోచన వేరుగా ఉంటుంది. మన మాటలు వేరుగా ఉంటాయి. మనం అక్కడికెళ్తే మళ్ళీ వాళ్ళ మాటల్లో మనం డౌన్ అయిపోతూ ఉంటాము. ఇట్లా ఎన్నో ఆలోచనలు చేసి ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ అది సరికానిది. మనం బయటికి వెళ్తూనే ఉండాలి. తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ బయటికి వెళ్తుండాలి. బయటికి వెళ్ళేటప్పుడే రకరకాల మనస్తత్వాలు, రకరకాల మాటలు మరి వాడుండే వాళ్ళుండే విధానాన్ని బట్టి అప్పటికింకా మన విలువేంటో మనకింకా క్లియర్‌గా తెలుస్తుందండి. మనం ఇంకా ఎలానో ఉండాలా? మళ్ళా ఇంకా మార్పు రావాలా? ఓకే. వాళ్ళలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉంటే, మనం ఇలా ఉండగలిగామంటే దేనివల్ల? ధ్యానం వల్ల. మరి నలుగురిలో ఉన్నా గూడా మనం వాళ్ళ మాటలకు అంటకుండా ఉండగలిగాము అంటే దేనివల్ల? జ్ఞానం వల్ల. ధ్యానం వల్ల వచ్చిన జ్ఞానం వల్ల. అదే మామూలుగా అయితే అనుకోండి వాళ్ళ మాటల్లో పడిపోతే వాళ్ళ మాటల్లో కలిసిపోయి మనం సరికాని మాటల్లో పడిపోతాం. కానీ మన మీద మనకు ఎరుక ఉన్నప్పుడు మన సరియైన ఆలోచన మన మనసులో గనక ఉంటే మన మీద మనకి ఎరుక ఉంటుంది. నలుగురిలో ఉన్నా గూడా మనం డిస్టర్బ్ కాము. పైపెచ్చి మనం నలుగురిలో ఉండటం వల్ల, ముందు మనం ఏం చేయాలంటే మాస్టర్స్ నేనొక చిన్న టిప్ చెప్తా. నేను ఫాలో చేసింది అన్నమాట. మా ఫ్రెండ్స్ సర్కిల్ గాని అందరూ చాలా మందున్నారండి. అందరూ కూడా ఈ కిట్టి పార్టీస్ అని, రకరకాల పూజలని చాలా బ్యాచ్ కలుస్తూ ఉంటారు. వాళ్ళెవ్వరు నన్ను ఈ పూజలకి వాటికి వీటికి పిలవరండి. ఎందుకు పద్మం వస్తదో రాదో అని పిలిచేవాళ్ళు కాదనమాట. కానీ నేను వాళ్ళతో చెప్పేదాన్ని, "మీరు హ్యాపీగా పిలవండి. నేను హ్యాపీగా వస్తాను. అదేం లేదు పూజలకి వెళ్ళినా గూడా అక్కడ గూడా
ఆ శక్తి నేను తీసుకునే శక్తి, ఆలోచన నాకుంది. నేను దేన్నైనా సరే ఎటువంటి స్థితిలో అయినా సరే నేను రిసీవ్ చేసుకోగలను అని చెప్పని వాళ్ళకి నేను చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నీవలాగా మేముండలేం పద్మ అని చెప్పని అంటారన్నమాట. పైపెచ్చు అలా మాటల్లో మాట కలిసినప్పుడేంటి, నేనే ఒక చిన్న మాట చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే. మీరందరూ చక్కగా పూజలు చేసుకోండి. ఏవైనా చేసుకోండి. నేను ఏమి వద్దు అని చెప్పను. కానీ చివరిలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఆ మార్పు మీకే అర్థమవుతుంది. ఇదొక్కటే మీకు నేను చెప్తా. మీకేదో నేను గంటలు గంటలు క్లాస్ చెప్తానేమో అనుకుంటారేమో నేను ధ్యానం చేస్తాను కదా అని. చెప్పను. మీరు చేసే పనిలోనే మీకు ఆనందం ఉందా లేదా? మీ ఆనందం మీకు నిజంగా దక్కుతుందా లేదా? ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇప్పుడు మరి పూజా విధానంలో కూడా చివరాఖరులో ఏముంటుంది? ధ్యానం సమర్పయామి అని చెప్పి ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఉంటాం. మరి ధ్యానం సమర్పయామని ఎందుకంటారు? చక్కగా నువ్వు ఏం క్రతువులన్నా చెయ్యి, 2, 3 గంటలు యాగాలు చెయ్యి, హోమాలు చెయ్యి, ధ్యానం సమర్పయామి అని చెప్పి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండటం కోసమని చెప్తూ ఉంటారు మాస్టర్స్. దాని అర్థం ఇందుకే మాస్టర్స్. మరి టెంపుల్స్‌లోకి వెళ్ళినప్పుడు కూడా చివరాఖరిలో కింద కూర్చొని గుళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత చివరిలో కింద కూర్చొనొస్తారు గుళ్ళో. ఎందుకు కూర్చొనొస్తారంటే, ఒక 5 నిమిషాలు నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. నువ్వు ప్రశాంతంగా ధ్యానంలో ఉండు అని చెప్పే ప్రయత్నమే అందులో కూడా. కానీ మనమే తెలుసుకోకుండా దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తాను మాస్టర్. మనం గంటలు గంటలు కూడా వాళ్ళకేం చెప్పక్కర్లా. అలా చెప్పామంటే వాళ్ళు చేసేది మీద దృష్టి ఉండదు. మనం చెప్పేది వాళ్ళకెక్కదనమాట. చాలా సింపుల్‌గా ఈ మాట చెప్పామనుకోండి కనీసం ప్రయత్నం చేస్తారేమో అంతే. అవునా అండి? అందువల్ల మనం నలుగురిలో కలవాలి. మనకి కలవడం వల్ల ఇంకా మనలో వాక్‌శక్తి కూడా పెరుగుతుందండి. ఆసక్తి పెరుగుతుంది. సమకాలీకరణ అంటే ఒకళ్ళ జ్ఞానం ఒకళ్ళు పంచుకోవటం, అలా చేస్తడం జరుగుతూ ఉంటుందనమాట. దీనివల్ల ఆహ్, అందుకే మనకేమన్నా శక్తి పరస్పర మార్పిడి అన్వేషణ అంటే ఇదే. ఎక్కడికైనా సరే నువ్వు వెళ్ళినా గూడా అక్కడ కూడా ఏం తీసుకోవాలనే అన్వేషణ కోసం నువ్వు వెళ్ళాలి. నువ్వు వాళ్ళలో ఒకదానివిగా కాదు. వాళ్ళల్లో ఉన్నా గూడా నువ్వుగా ఉండవచ్చు. నీలోకి నువ్వు ప్రయాణం చేయొచ్చు. అది ఇప్పుడు చెప్పాను కదా! మాస్టర్ నేనక్కడ వెళ్తా అందరూ పిలిసి వెళ్తా అని. నేనేం చేస్తాను వాళ్ళందరూ నామాలు అవన్నీ చదువుకొని భజనలు చేసుకుంటూ ఉంటారండి. నేనేమో చక్కగా బాస బట్టలేసుకొని మెడలో వేలు పెట్టుకొని హ్యాపీగా ధ్యానంలోకొచ్చింటా. ఎవ్ అలా అని వాళ్ళతో పలకరిస్తే నవ్వుతాను. ఓ మాట మాట్లాడతాను. మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా. పత్రి సార్ ఏమంటారు? "ఓకే. నువ్వు వ్యవహారం అయిపోయినాక నువ్వు కళ్ళు మూసేయి." నాకు ఈ మాట అద్భుతంగా నచ్చిందండి. ఎంత నచ్చిందో. వ్యవహారము ఆపుకోవద్దన్నారు. ఆహ్, అలా అని ధ్యానాన్ని గూడా అట్లా ఉపయోగించుకో సమయం వృధా కాకుండా. ఎందుకంటే మన దృష్టిని సరికాని వాటి వైపు దృష్టి పెట్టి నువ్వు మళ్ళీ మైండ్‌లో బురద వేసుకునే కంటే కళ్ళు మూసేస్తే ఆ యొక్క దృష్టికోణాన్ని మన అంతరంగంలో మనం ప్రయాణం చేసుకుంటాం గాబట్టి, మరి బయటికి ప్రయాణిస్తే ప్రాపంచంలో ప్రయాణిస్తేనేమో ఆహ్, ప్రాపంచికత అంతరంగంలో ప్రవేశిస్తే ఆధ్యాత్మికత అన్నారు పత్రి సార్. సో, అట్లా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నా కూడా మనం ప్రయత్నించాలే గానీ, అక్కడ గూడా మన శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు, అంతరంగ ప్రయాణము చేయొచ్చు. ఆటోమేటిక్‌గా మనలో ఒక రకమైన సైలెన్స్ వచ్చేస్తదండి. అతిగా మాట్లాడం. సమయానికి తగ్గట్టుగా ఏది మాట్లాడితే వాల్యుబులో 10 మాటలకి 2 మాటలు చాలు. మనం వాళ్ళ దగ్గర ఏదో మూగముద్దులాగా కూర్చున్న వాళ్ళము అవ్వము. మనల్ని చూసి వాళ్ళు గూడా చక్కగా తక్కువ ఎలా మాట్లాడాలి 10 మాటలన్నా అదే అర్థం. ఒక మాట మాట్లాడినా అదే అర్థం. అంటే తక్కువ పని చేసి ఎక్కువ లాభాన్ని పొందు అన్నట్లుగా. అట్లా మనల్ని తయారవ్వండి అని చెప్పని అంటున్నారమ్మా మాస్టర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం మైండ్ మీద ఉండేయి గదా! మరి ఇప్పుడుదా మనం ఎన్ని చెప్పుకున్నాం. ఎన్ని ఉపనిషత్తులు, వేదాలు, పండితులు, గురువులు వేల మంది. కానీ ఎవరేం చెప్పినా ఎన్ని శ్లోకాల ద్వారా ఈ యొక్క సారాంశమే కదా మాస్టర్స్ మనకి రావటం. నాకైతే ఏమనిపిస్తదంటే పత్రి సారు అయన్నీ గూడా మనకు చెప్పారు. మరి మహాభారతం చెప్పారు, సీతాయనం, గీతాయనం రకరకాలు చెప్పారు. కానీ మళ్ళీ ఈ బుక్ కోసం ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ధ్యాన జగత్ అనే పుస్తకం కోసం చాలా పాటుపడేవాళ్ళంట. నాకైతే అనిపిస్తది మరి పత్రి సార్ నాకు ఈ బాధ్యత అప్పజెప్పారేమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఈ బుక్‌లో లేని టాపిక్ లేదసలు. అంటే అంతటి అన్ని బుక్స్ సారాంశాన్ని 100 రకాల ఫ్రూట్స్‌ని ఒకే బౌల్‌లో వేసినట్లుగా ఉంటుందన్నమాట ఈ బుక్. సో, మనం అలా ప్రతి దాన్ని అలా తీసుకుందామండి. ఓకే మాస్టర్స్. మరి వ్యక్తిగత ఇరక థర్డ్ పాయింట్. ఆహ్, మన యొక్క కథానాయకుడు మనం ఆవిష్కరించుకునే క్రమంలో సొంత ఆలోచనలను, సొంత భావోద్వేగాల్ని కూడా సొంత ప్రవర్తనా రీతులను అర్థం చేసుకుంటారు. అంటే మనం ఇట్లా మరి సరియైన విధంగా తయారవుతూ ఉండటం వల్ల మనం
మన మనల్ని మనమే స్వయం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి నిరంతరం మరి ఎన్ని విషయాలు తెలుసుకున్నా, జ్ఞానవంతంగా తయారైనా అంటారు గదా! పెద్ద పెద్ద మునులు, ఋషులే మళ్ళీ వెనక్కి జారబడ్డారు అని. మరి మన సాధనలు బట్టి మనం గూడా అట్లా వెనక్కి జారకుండా ఉండాలంటే, ప్రతిరోజు మనం స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండవలసిందే. మరి నిరంతరం ఉదయం మనం లేచినప్పటి నుంచి మనం ధ్యానంతో మొదలుపెడతాం మన దైనందిన జీవితాన్ని. మరలా పడుకునే సమయంలో గూడా, నిద్రించే సమయంలో కూడా ధ్యానంతో మనం ఎండ్ చేయాలి మన లైఫ్‌ని. సో, ధ్యానంతో మొదలయ్యి, ధ్యానంతో ఎండ్ అయ్యే ఈ మధ్యల టైంలో మనం యొక్క ప్రయాణం ఎలా ఉంది? ఆ వన్ డే ప్రయాణం ఎలా ఉంది? ఎవరితో మాట్లాడాం? ఎవరిని కలిసాము? ఎంతసేపు ధ్యానం చేసాము? ఏ బుక్స్ చదివాము? మరి నిన్నటికి ఇవాల్టికి మళ్ళా ఏమన్నా మార్పుందా? మరి నిన్నటి స్థితిగతులకి మనం ప్రవర్తించిన దాంట్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, ఇవాళ మళ్ళా ఏమన్నా ఇంకా చేసుకునేవి ఉన్నాయా? చేసేసుకున్నామా? సపోజ్ చేసేసుకున్నాం. ఇదే మనం నిలబెట్టుకోవాలి. రేపు కూడా ఇట్లాగే ఉండగలగాలి. ఎందుకంటే ప్రతిరోజు పరిస్థితులు మారుతూనే ఉంటాయండి. ఆలోచనలు మారుతూనే ఉంటాయండి. మరి ప్రతిరోజు నిమిషానికి ఒక 70,000 ఆలోచనలు చేస్తామంట. మరి 70,000 ఆలోచనలు మనం ఎన్ని ఆలోచనలు ఆపగలుగుతున్నాము? మరి హ్మ్, ఏయి మనకి పాఠాలు నేర్పిస్తున్నాయి? మరి వేటిని మనం వదిలివేస్తున్నాము? మరి ఇట్లాంటి పరిశీలన అనేది ఇక అసలు మనకి నిద్రపోతేనేమో ధ్యానం చేసుకుంటూ నిద్రపోవాలి. మెలుకువతో ఉంటే పరిశీలనలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడే మన మీద మనకి ఎరుక ఉంటుందని జెప్పి చెప్తున్నారండి. మరి వ్యక్తిగత ఎదుగుదలకి మరి పరివర్తనలు రావాలి అంటే మరి ప్రతిసారి ఏమంటారు? ఆహ్, "గొంగళి పురుగు దశ నుంచి సీతాకోకచిలుక దశకి రా నువ్వు" అంటారు. మరి గొంగళి పురుగుతో ఎందుకు పోల్చారండి? మన జీవితాలన్నీ కూడా మన పుట్టుకతో అంతే గూడా ఎంతో గందరగోళ పరిస్థితుల నుంచి మనం వస్తాం. గందరగోళ పరిస్థితుల్లోనే మన జన్మే అట్లాంటి స్థితుల్లో మనం జన్మిస్తాం. మన కుటుంబాల్లో ఉండే వాతావరణాలే అలాంటివి. గందరగోళమైన పరిస్థితులు. మరి ఆ గందరగోళ పరిస్థితుల నుంచి మనం సీతాకోకచిలుక మారడానికి ఎంత సమయం తీసుకుంటుంది? మరి పిల్లవాడు మరి బాల్య దశ నుంచి మరి యవ్వన దశకి రావాలి. మరి యవ్వన దశ నుంచి మరి వారు ఏ సమయంలో ధ్యానంలోకొస్తారో, జ్ఞానంలోకొస్తారో, సపోజ్ వచ్చినా గూడా మరి ఎంత టయానికి వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారో మనం చెప్పలేం కదా! మరి ఈ యొక్క సీతాకోకచిలుక పరివర్తన యొక్క దశ వచ్చే వరకు ఆ యొక్క గందరగోళ పరిస్థితుల్ని మనం మార్చుకోవాలంటే మరి ఎన్ని జన్మలు పడుతుందనంటారో చూడండి. సరే నెక్స్ట్ గతించిన జన్మల సంగతి తర్వాత, రాబోయే జన్మల సంగతి తర్వాత. ఈ జన్మను మనం అనుభవించాలి గదండీ! సో, అందువల్ల ఏంటంటే నిరంతర ఎరుకనేది అందుకోసం ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. మరి ఇలా ఎంతగా మనల్ని మనం అర్థం చేసుకుంటామో, మనల్ని మనం శక్తివంతం చేసుకుంటాం. అర్థం చేసుకుంటున్న కొద్దీ మనమే శక్తివంతంగా తయారవుతూ ఉంటాము అని చెప్తున్నారు. అయితే ఫోర్త్ పాయింట్ చెప్పుకుందాం మాస్టర్స్. ఉద్దేశపూర్వకమైన శక్తి. ద ఎనర్జీ ఆఫ్ ఇంటెన్షన్. అంటే ఈ యొక్క ఉద్దేశపూర్వకమైన శక్తి ఏంటో చూద్దాం. మరి ఉద్దేశం అనేది ఒకానొక సమన్వయమైన అంతర్దృష్టి అంటారు. మనలో ఉన్న అంతరంగా దాగి ఉన్న ఒక విధమైన దృష్టికోణము. ప్రతిసారి అంటారు కదా! నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టే అది ఉంటుంది. మరి ఎవరి వాస్తవానికి వారే కారణము. అని జెప్పని ఇయన్నీ అన్నప్పుడు మన వాస్తవాలు మనం గూడా మనం చూసే దృష్టికోణాన్ని బట్టి గూడా ఆయా అర్థాలొస్తూ మనం అనుసరించుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. అనే విషయాన్ని చెప్తూ ఉన్నారండి. అయితే మన శక్తి, మన ధ్యాసను అనుసరిస్తూ మనం దేన్ని వాస్తవీకరించాలనుకుంటున్నామో దాన్ని అనుభవంలా మలుస్తుంది. ఇప్పుడు మనకొక విషయం తెలుసు మాస్టర్స్ మనందరం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. ఒక 7 రకాల దృష్టికోణాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము. మనం ఏం చేస్తున్నాం? ఓకే. ప్రతి పాయింట్ మనం చెప్పుకుంటూ దాన్ని మన జీవితంలోకి అనుభవంలాగా ఎలా మలుచుకోవాలి? అంటే ఆచరిస్తేనే కదా అనుభవంలా మారేదండి అది. విని వదిలేస్తే అది మార్పు కిందకి రాదు కదా! ఇవాళ ఈ ఈ కోణాలు తెలుసుకున్నప్పుడు మనం దీన్ని ఈ క్షణం నుంచి మనకు అన్వయించుకునేలాగా అవకాశం ఏ రూపంలో ఉంది? అనుభవించుకుంటున్న కొద్దీ అది మన జీవితానికి అనుభవంలా మారుతుంది. అనే విషయం మనం గమనిస్తాం. మరి మన సారేమంటారు? మనం జన్మ తీసుకుందే అనుభవాల కోసము. నువ్వు ఏడ్చిన అనుభవమే, నవ్విన అనుభవమే, ఆడుకున్న అనుభవమే, మరి ఏం జరిగినా అనుభవమే అన్నప్పుడు, మరి ఎన్ని రకాలైన చర్యల వల్ల మనం అనుభవాలు తీసుకుంటూ ఉంటామండి. అంటే అనుభవాలు తీసుకోవాలి అంటే మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంట ఫస్ట్. ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకోకపోతే మనకు అనుభవం కిందకి మారదు. అనే విషయాన్ని
మనం తెలుసుకోమంటున్నారనమాట. మరి అందుకే సృష్టించాలనుకుంటున్న వాస్తవాల్ని, మనం సాధించుకుంటున్న అనుభవాల్ని స్పష్టంగా ఒక కాగితంపై రాసుకోమంటున్నారండి. చూడండి మనం మాస్టర్‌లు చాలామంది డైరీ మెయింటైన్ చేయమంటారు. ఎందుకు డైరీ మెయింటైన్ చేయమంటారంటే, మనం ఇందాక అనుకున్నాం కదా! సెల్ఫ్ చెక్ డే నుంచి నైట్ వరకు మనం ఏం చేశాము, ఏం ఆలోచించాము అని మనం బుక్ మీద నోట్ చేసుకుంటే, మళ్ళీ రేపొద్దున బుక్ ఓపెన్ చేస్తే, ఓకే. నిన్న మనం ఇది మాట్లాడాము, ఈ బుక్ చదివాము, ఈ రకంగా మనం ఒకళ్ళకి సలహా ఇచ్చాము. ఈ రోజున ఇంకా బెటర్‌గా మనం ఏం చేయాలనే విషయానికి క్లారిటీగా ఉంటుందని బుక్ మీద రాసుకోండి అని అంటున్నారనమాట. తద్వారా అవి మీకు అనుభవాలుగా మారే అవకాశాన్ని మనమే కల్పించుకునే అవకాశం ఉంటుంది. మనమే స్వయంగా సృష్టించుకుంటామని చెప్తున్నారండి. ఓకే మాస్టర్స్. మరి ఐదోది చెప్పుకుందాము. ద లిబరేషన్ ఆఫ్ లెట్టింగ్ గో అంటే వదిలివేసే స్వేచ్ఛ. ఈ ఈ స్వేచ్ఛ ఏంటో చూద్దామండి. మరి ఈ జీవన వికాస గ్రంథాల ప్రతి అధ్యాయంలో కూడా వదిలివేసే స్వేచ్ఛ అన్న అంశము చాలా అంతర్లీనంగా పరిశీలించబడిందంటండి. ఈ స్వేచ్ఛ మనకి ఎట్లా వస్తుంది? ఇది మనకు మనమే తెచ్చుకునే స్వేచ్ఛ, ఒకళ్ళిస్తే మనం తీసుకునే స్వేచ్ఛనా? అనే విషయం మన ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తున్నారండి. అంటే వదిలివేయడం అనేది మన బంధాల బాంధవ్యాల పట్ల మనం ఇప్పుడు నీకొక కష్టం వచ్చింది కదా! అని చెప్పి నాకు ఈ భర్తను వదిలేసా, ఈ భార్యను వదిలేసా, ఈ కుటుంబాన్ని వదిలేసాను. నేను ప్రశాంతంగా ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటాను. మన ఋషులు, మునులు, తపలు వాళ్ళందరూ అందుకే కదండీ అట్లా వెళ్ళింది. కానీ ఇప్పుడు మన సార్ ఏం చెప్పారంటే ఇక్కడ స్వేచ్ఛ అని ఏమన్నారంటే, "నువ్వు స్వేచ్ఛ అంటే నీ అంతరంగంలో నువ్వు ప్రతిదాన్ని ఆలోచించుకునే దాంట్లో నువ్వు స్వేచ్ఛగా తయారు చేసుకోవాలే గానీ, నువ్వు పరిస్థితుల నుంచి తప్పించుకోవడం స్వేచ్ఛ కాదు." నీ కుటుంబాన్ని వదిలిపెట్టేసి, వీళ్ళు నా మాట వినట్లేదనో, నాకిబ్బంది పెడుతున్నారనో, వాళ్ళ నుంచి మనం దూరం అయిపోవడం స్వేచ్ఛ కాదు. వాళ్ళకి దగ్గరలో ఉంటూనే వాళ్ళని సమన్వయపరుచుకుంటూ ఎట్ ఏ టైమ్ మన అంతరంగంలో కూడా మనం చేసే తప్పొప్పులేంటి అని మనం పరిశీలించుకుంటూ, అట్లా నీ మనసుకి నువ్వు స్వేచ్ఛను తెచ్చుకోవాలి. ఇది నిజమైన స్వేచ్ఛ అంటే. అంతే నువ్వు ఒంటరిగా నీకిష్టమైనట్లుగా ఉండి ఎక్కడికో వెళ్ళేసి, అబ్బా! నాకిది ఈ కుటుంబ జీవితం నాకు చాలా ఇబ్బందయిపోతుంది. ఈ యొక్క వీళ్ళని పాలపోషణ చేయటానికి నేను చాలా నా శక్తంతా సరిపోతుంది. దీనిని తప్పించుకోవాలంటే నా యొక్క చర్యలు ఏం తీసుకోవాలి అని తప్పించుకునే మార్గం అనేది ఇంకా వాళ్ళ మీద కర్మలు పడతాయే తప్ప వాళ్ళకి ఏ ఉపయోగం లేదు. అని చెప్పనంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్. చాలామంది మన, మన మొమెంట్‌లోనే ఆత్మహత్య అనేది మామూలుగానే నేరం అంటారు. జైలు శిక్ష ఉందని చెప్పని అంటారు గదా! కానీ మన ఆత్మలోకాల ఈ ఈ ఆత్మజ్ఞానం ప్రకారంగా చూస్తే ఆత్మహత్య నేరం అని ఎందుకంటే సపోజ్ మనం ఈ రోజున ఒక స్కూల్‌కి వెళ్ళే పిల్లోడున్నాడు. సార్ పిల్లవాడికి రేపటికి వర్క్ చేసుకురా అని చెప్పి కొంత వర్క్ ఇస్తాడండి. ఈ వాడేం చేస్తాడు పిల్లోడు వర్క్ చేయకుండా రేపు స్కూలుకెళ్ళకుండా ఓకే. రేపు సార్ అడుగుతారు కదా! మనం వర్క్ చేయకపోతే కొడతారు కాబట్టి 2 రోజుల దాకా వెళ్తాడు వాడు. కానీ ఏమన్నా ఉపయోగమా? 2 రోజుల తర్వాతైనా సరే వాడు నేర్చుకోవాల్సిందేగా. పైపెచ్చు రేపటిది, ఎల్లుండిది ఇంకా ఎక్కువ భారం పడిపోతుంది. మళ్ళీ నీకు ఎగ్జామ్ వస్తే మళ్ళీ నువ్వు మొత్తం ఫెయిల్ అయిపోతావు. అలా అని మళ్ళీ అదేం చదవనక్కర్లేదంటే మళ్ళీ నువ్వు చదవాల్సిందే. అది ఎట్లాగో ఇప్పుడు గూడా మన జీవనాల్లో గూడా మరి ఎన్నో వచ్చే కష్టాలను తట్టుకోలేక చాలామంది ఆన్ ది స్పాట్‌లో సరైన నిర్ణయం తీసుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క జన్మలో తీసుకున్న ఏవైతే సరికాని మరి ఆ యొక్క కర్మను దగ్ధం చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళము, నా వల్ల కాదు అని వెళ్ళిపోతే వాళ్ళు మరలా జన్మలు తీసుకొని మరి ఒక్కసారిగా ఇంకా ఘోరమైన కష్టాలను తీసుకొచ్చుకోవాల్సొస్తుంది. అందువల్ల నువ్వు బాధ్యతను తప్పించుకోవడం స్వేచ్ఛ అనిపించుకోదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం అనేది స్వేచ్ఛ అనిపించుకోదు. నువ్వు ధ్యానం చేసుకొని, జ్ఞానం సంపాదించుకొని, స్వాధ్యాయాల ద్వారా మరి ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా నువ్వు జ్ఞానాన్ని పెంచుకొని, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోవాలే తప్ప, నీకు స్వేచ్ఛ అంటే నువ్వు ఒంటరితనంగా ఉండడమే స్వేచ్ఛ అనుకోని దాన్నే నువ్వు అటువంటి అజ్ఞానం నువ్వు పడిపోవద్దని చెప్తున్నారు మాస్టర్స్. మరి చూడండి స్వేచ్ఛకి ఎంతటి అర్థం ఇచ్చారో చూడండి. ఎంతటి లోతైన పాయింట్ ఉందో. నిజమైన స్వేచ్ఛ అంటే మన అంతరంగం అద్భుతంగా ఉంది అంటే మాత్రం మనం సమస్యల్లో ఉన్నా స్వేచ్ఛగానే ఉంటాం. 10 మందిలో ఉన్నా స్వేచ్ఛగానే ఉంటాం. మనం కష్టం అనుభవిస్తున్నా కూడా ఓకే. మనం ఈ కష్టాన్ని దాటే మార్గం మనం ఇబ్బంది పడుతున్నా కూడా ఏంటి? న ఈ యొక్క సందర్భాన్ని మనమే ఎలా తీసుకోవాలంటే నలుగురితో పంచుకుందాం. నలుగురితో పంచుకుంటే ఈ యొక్క కష్టం వచ్చింది. నాకేంటి సొల్యూషన్ ఎవరి ద్వారాన్నా వస్తుందా? ఏ మాస్టర్ ద్వారాన్నా వస్తుందా అనే ప్రయత్నం చేయించండి.
తద్వారా మన సొల్యూషన్ నుంచి బయటపడితే ఒక కర్మని మనం చక్కగా ఒక మంచి మార్గంలో ఆ కర్మని మనం తొలగించుకున్నట్లే. అట్లాగా మన స్వేచ్ఛని మనం జ్ఞానవంతమైన స్వేచ్ఛని మనం మనల్ని మనం పరిశీలించుకోవడం ద్వారా తెచ్చుకోవాలే కానీ, ఆ యొక్క కర్మని తప్పించుకోవడం ద్వారా కాదు అని మనకి తెలియపరుస్తున్నారండి. అవునా మాస్టర్స్? అంటే అలా మనల్ని కట్టిపడేస్తున్న అలవాట్లను సరిచేసుకుంటూ, వదిలివేసే స్వేచ్ఛను కళాత్మకంగా అభ్యసించటంలో సరికొత్త అవకాశాలు చెందిన ద్వారాలు మన కోవకు చేరుకుంటాయి. అంతే గదండీ! ఇప్పుడు నేను అదే కదా చెప్పాను. మనం నలుగురితో సజ్జన సాంగత్యం చేసుకోవటం వల్ల మనకొచ్చిన కష్టాన్ని గూడా ఇంకొక మాస్టర్ ద్వారా మనం సలహా సంప్రదింపులు తీసుకోవటం వల్ల ఇంకా కొత్త రకమైన మార్గాలు మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీలో నువ్వే ఆ అజ్ఞానం పెంచుకొని నువ్వెవరితో షేర్ చేసుకోకుండా, మరి దానికి నువ్వు సరికాని ఆలోచనలు చేయకుండా, సరికాని నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల నువ్వు ఇంకా కర్మలనే బంధాల్లో ఇరుక్కుపోవడం అయిపోతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారండి. మరి సిక్స్త్ పాయింట్ చూద్దాం మాస్టర్స్. ఆధ్యాత్మిక అనుభవాల్ని శోధించాలి. చూడండి. ఉన్నత తరాలకు చెందిన చైతన్యంతో అనుసంధానం కావాలంటే మనం నిత్యము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసుకోమంటున్నారు. దీని ద్వారా ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలనే శోధిస్తూ ఉండాలి. చూడండి మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం అంతకుముందు ఉన్న మన యొక్క మరి ఎన్నో అనుభవాలుంటాయి. అజ్ఞానంగా ఉన్న అనుభవాలుంటాయి. ఈ యొక్క అజ్ఞానంగా ఉన్న అనుభవాలని మన సరియైన సాధనల వల్ల ఆ అనుభవాల్ని మనకి అనుకూలంగా మార్చుకునే విధంగా మన సాధనల ద్వారా అవి గూడా మంచిగా పరిణమించే అనుభవాల్లాగా మనం మార్చుకోవచ్చంట. అంతే గదండీ! ఆహ్, ఒక సరికాని కర్మలో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు దాంట్లోనే కూరుకుపోకుండా నువ్వు బయటికి రావాలి. బయటికెలా రాగలం? ఊరికే రా అంటే వచ్చేలేం. దానికి ధ్యానం తోడవ్వాలి, స్వాధ్యాయం తోడవ్వాలి, సజ్జన సాంగత్యం తోడవ్వాలి. మరి ఇయన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆచరించుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తే మనకి నలుగురి దగ్గర నుంచి మార్గాలొస్తూ ఉంటాయండి. మరట్లా ఈ యొక్క అనుభవం నా జీవితంలో నాకు జరిగింది మాస్టర్. నా యొక్క సమస్యని నాలోనే పెట్టుకోల. అంటే భౌతిక ప్రపంచం సమస్యని కాదు. మరి ధ్యానంలో వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని మనకి చాలా డౌట్స్ వస్తా ఉంటాయండి. ఆ డౌట్స్ మనం ఇంకొకళ్ళని అడగకుండా మనలోనే పెట్టుకుంటే మన ఎదుగుదల అనేది అక్కడే ఆగిపోతుంది. అడిగితే ఏమనుకుంటారో, ఇది గూడా అర్థం కాదా అని జెప్పి అనుకుంటారేమో, మనల్ని గేలి జేస్తారేమో అని ఈ యొక్క సరికాని ఆలోచనలు మనల్ని మరి ఇంకా అధఃపాతాళానికి తీసుకెళ్తాయే తప్ప మనల్ని అభివృద్ధి మార్గంలోకి పంపవు మనల్ని అని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అయితే అలా మరి శోధిస్తూ ఉండే అనుభవాల యొక్క పరమార్థాన్ని గ్రహించుకొని, మరి గత జన్మల యొక్క నిగూఢ రహస్యాలతో ఎలా అనుసంధానమై ఉన్నామో చూసుకోమంటున్నారు. అంటే చూడు మనం ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటాం. మరి గత జన్మలో నేనెవరిని? ఇప్పుడు నేను ఎట్లా జన్మ తీసుకున్నాను? సపోజ్ ఈ జన్మ మనం కష్టాలు ఎన్నో పడుతున్నప్పుడు, ఓకే. నేను గత జన్మలో ఎవరినో చాలా ఇబ్బంది పెట్టుంటానేమో, నేను ఆ తప్పు చేశానేమో, ఈ తప్పు చేశానేమో, అందుకోసం ఇయన్నీ అనుభవిస్తున్నామని మనం అసలు కర్మ అంటే ఏంటో తెలియకుండా కర్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలియని మామూలుగా ఉండేవాళ్ళకి కూడా కొన్ని కొన్ని తెలుస్తుంటాయండి. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం ఏంటంటే ధ్యానంలోకొచ్చిన వాళ్ళకే తెలుస్తుందనేం లేదు. ధ్యానంలో లేని వాళ్ళు కూడా కొంతమంది తెలుసుకునే వాళ్ళు ఉంటారన్నమాట సహజమైన జ్ఞానంతో. కానీ వాళ్ళు గూడా ఏమంటారు, "ఏం పాపం చేసామో కదా! ఎవరిని ఏ ఇబ్బంది పెట్టేసామో కదా! అందుకే అనుభవిస్తున్నాం" అని అంటారు. అది వాళ్ళు తెలిసన్నా తెలియపోయినా అది నిజమే. అందువల్లే నీ గత జన్మలు నువ్వు చూసుకో. మరి ఆ జన్మల్లో ఒకవేళ నువ్వు లక్ష్యంతో వచ్చుంటావా? లేదంటే సరికాని కర్మలతో వచ్చి నువ్వు ఇంకా అజ్ఞానంతో ఉంటున్నావా? మరి ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ యొక్క జన్మ గత జన్మలతో సంబంధితమయ్యుండి, ఆ లక్ష్యాన్ని ఇప్పుడు తీర్చుకోవడం కోసం వచ్చావా? అనే విషయాన్ని నువ్వు పరిశీలించుకో అంటున్నారండి. ఈ విషయంలో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను గత జన్మలు చూసుకోవడం అయితే నేను అట్లా పర్టిక్యులర్‌గా కాకపోయినా నాకు ధ్యానంలో నాకేమనిపించిందంటే, మా హస్బెండ్‌ది నాది 7 జన్మల నుంచి ఆ యొక్క జన్మ పరంపర కొనసాగుతూ ఉంది. ఆహ్, ఈ జన్మలో భార్యాభర్తలుగా మేము జన్మించడం జరిగిందంట. ఎందువల్లంటే భార్యాభర్తలుగా జన్మించడం వల్ల ఆ యొక్క హ్యాపీనెస్ ఏంటో ఉపయోగం. హ్యాపీనెస్ అనే కంటే ఉపయోగం తర్వాతే హ్యాపీనెస్ మనం పొందుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకి ఇంట్లో ఒకళ్ళకి జ్ఞానం ఉండి ఒకళ్ళకి జ్ఞానం లేదనుకోండి, మనం ఇంకొక వేరే వాళ్ళ మాటల ద్వారా తెలుసుకునే వరకు కూడా మనకది డౌట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకేంటంటే ప్రతి విషయంలో గత ఈ ఈ యొక్క ధ్యానంలో రాకముందు నుంచి నేను 2001లోనే ధ్యానంలోకొచ్చా అని చెప్పాను కదా మాస్టర్స్ గతంలో.
సో, అప్పటినుంచి కూడా ధ్యానంలో నేను రకరకాల అనుభవాలను పొందుతూ, తెలుసుకుంటూ, అట్లా ప్రాపంచిక జీవితంలో కూడా లీడ్ చేస్తూ ఉండగా, మా హస్బెండ్ నన్ను ప్రతి చిన్న విషయంలో అట్లా గమనించగానే నన్ను వెంటనే మార్చేస్తూ ఉంటారనమాట. అట్లా మార్పు చెందుతూ ఉన్నప్పుడు వెంటనే మార్పు చెందుతూ మరి ఆహ్, హ్మ్, ఈ ఈ మరి ధ్యానపరంగా అనుభవాలు నాకు 20 ఏళ్లుగా ఉన్నా కూడా, ఇటువంటి జ్ఞానం మాత్రం నాకు జీరో అండి. ఈ యొక్క జ్ఞానాన్ని నేను పొందాను అంటే గత 3 సంవత్సరాలుగా నేను ఈ ఆనాపానసతి ధ్యానంలోకొచ్చిన తర్వాత మాత్రమే నేను ఈ జ్ఞానం పొందగలిగాను. అది గూడా ఆనాపానసతి ధ్యానంలో మరి శ్వాస మీద ధ్యాస పెట్టిన ధ్యానంలో నాకు రకరకాల నాడీ మండల శుద్ధి ఆహ్, చాలా అద్భుతంగా జరిగింది మాస్టర్స్. రకరకాలయన్నీ నేను ఫేస్ చేయడం జరిగింది. నాడీ మండల శుద్ధి జరగడం అంటే అంత ఆషామాషీ కాదండి. దానికి కూడా జన్మలు జన్మలు దాటుకుంటూ ఉంటేనే మనం తట్టుకోగలమని ప్రతిసారి అంటూ ఉంటారు. ఈ 500, 600 జన్మల నుంచి దాటుకుంటూ ఉన్నవాళ్ళు ఆనాపానసతి ధ్యానంలో నిలవగలరు, రాగలరు అని చెప్తున్నప్పుడు నా యొక్క లైఫ్ నిజమే అనిపించింది. ఓకే. నేను అందుకోసమే రావడం జరిగింది. మరి ఇన్ని జన్మలుగా మా హస్బెండ్ గురు శిష్యుల సంబంధంతో ఉంటూ, ఈ జన్మలో మరి భార్యాభర్తల సంబంధంగా వచ్చి, నన్ను నిరంతరం కూడా నన్ను ఇట్లా పైకి లేపే దానికే నాకు ప్రోత్సాహాలకి రావడం జరగడం వల్ల మరి ధ్యానంలోకొచ్చిన సంవత్సరంన్నర నుంచి నేను క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను మాస్టర్స్. మరి 20 ఏళ్ల నుంచి నోరు తెలిసిన ఒక ముక్క నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నదాన్ని, మాట్లాడితే ఏమనుకుంటారో నాకది తెలీదు, ఇది తెలీదన్న ఒక అజ్ఞానంలో ఉన్నదాన్ని, మరి సంవత్సరం తర్వాతే అతి తొందరలోనే మరి ఎన్నో వందల మందికో ఫోన్‌లలో మోటివేషన్ చేసుంటాను. ఊర్లలోకెళ్ళి క్లాసులు చెప్పుంటాను. ఫుల్ డే క్లాస్ చెప్పాను. మరి ఒక 150 క్లాసులు ఇట్లా 12, 13 జూమ్ క్లాసులు, ఓ 150 క్లాసులు చెప్పుంటాను. ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత చెప్పినా గూడా ప్రతీది కూడా నా అనుభవాలే. ఇట్లా ఒక టాపిక్ తీసుకుంటా మాస్టర్స్ ఈ ఒక బుక్కు. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా మరి మాస్టర్‌లని ఎలా అవేర్‌నెస్ చేయాలి? వాళ్ళలోకి జ్ఞానం ఎలా తీసుకువెళ్ళాలి? ఈ జ్ఞానం నాలో ఉందా? లేదా? నేను వీటిని ఎలా పొందానన్న విషయం వాళ్ళకి చెప్తే, వాళ్ళు గూడా ప్రయత్నిస్తారనే ఒక మోటోతో నేను రావడం జరిగింది మాస్టర్స్. ఎందువల్లంటే నేను మరి 20 ఏళ్ళు పొందని దాన్ని ఒక్క సంవత్సరంలో పొందానా అంటే, అది ఎంత అద్భుతంగా అనిపిస్తోంది. మరి ఉన్నతమైన మాస్టర్లు మరి నాకు నిరంతరం నా పక్కనే ఉండి, ఆ యొక్క జ్ఞానాన్ని అందించారా అనడానికి అంతకంటే నిదర్శనం ఏమిటి? కానీ ఇప్పుడైనా సరే మనకు గూడా ఉంటారు. మన పక్కనే ఉంటారు. ప్రతి భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్కళ్ళు ఉంటారంటండి ఉన్నతమైన సదాత్మలు. మనకు గైడెన్స్ ఇస్తా ఉంటానికి. కానీ మనమే గమనించుకోక ఆహ్, అలా ఉంటామని చెప్పి అంటుంటారు. వాళ్ళు ఏ రూపాల్లో ఉంటారు? గురువు రూపంలో ఉండొచ్చు, భర్త రూపంలో ఉండొచ్చు, పిల్లల రూపంలో ఉండొచ్చు, నైబర్స్ గావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఇట్లా ఇటువంటి రూపాల్లో మనకి ఇస్తూ ఉంటారంట. ఓకే. మాస్టర్ తద్వారా మన ఈ యొక్క సృజనాత్మకమైన కార్యకలాపాలని మన జీవితంలో భాగాలుగా చేసుకోవాలి అంటున్నారు. అవునా? ఇప్పుడు నేను చెప్పింది ఇదే కదా మాస్టర్. ఇందుకు గాను ధ్యానం మరి సృజనాత్మకమైన కార్యకలాపాలు చేస్తూ ఉండబట్టే మరి ఇంత జ్ఞానాన్ని పంచే అవకాశం మాస్టర్ అలా ఇస్తూ ఉన్నారన్నమాట. ఇదిగో నీ బాధ్యత ఇదంతా గూడా అని నాకు చెప్పినట్లుగా అనిపిస్తదండి నాకైతే మాత్రం. ఆ! అయితే ఈ మహావిశ్వంలో భాగంగా ఆహ్, జీవి జీవిత అనుభవాలను ఆత్మ చైతన్యంతో గమనించాలి. నేను ఇదే పనిలో ఉన్నాను మాస్టర్స్. చూడండి ఆత్మ చైతన్యంతో గమనిస్తూ ఉండి, ఆ గమనింపు ఇలా ఉంటుంది. అందరం ప్రయత్నిద్దాము అని చెప్పేదానికే నా యొక్క లక్ష్యంగా వచ్చానేమో అన్నది నా అనుభవంగా మారిందనమాట. ఓకే మాస్టర్స్. మరి ఇప్పుడు లాస్ట్ బట్ లీస్ట్ సెవెంత్ పాయింట్ చూద్దాం. ద ఎవల్యూషనరీ జర్నీ అంటే మహా పరిణామ యాత్ర. మన జీవితంలో మన ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మన యొక్క జీవితంలో మనం అనుభవించిన ప్రతి ఒక్క జీవన పరిణామ క్రమంలో మనం ఎట్లా ఎదిగాము? అంటే ధ్యానం మనం ఊహ తెలిసినప్పటి నుంచి, మన చిన్న వయసప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఎన్నో ఆలోచనలు చేస్తాము. ఎన్నో అనుభవాలు పొందుతాము. తద్వారా ధ్యానంలోకి రావడం జరిగిన తర్వాత కూడా అనుభవాలు ఇంకా పొందుతూ ఉంటాం. ఇంకా ఎక్కువొస్తాయేంటండి. మన జ్ఞానం నిలిచిందా లేదా అని మనకు పరీక్ష పెట్టడం కోసం ఇంకా ఎక్కువొస్తాయంట. సో, ఈ అనుభవాలు కూడా నాకు చాలా ఉన్నాయి. సో, ఇటువంటి మ్, ఈ మహాపరిణామ యాత్ర అనేది ఎలా కొనసాగిందనే విషయాన్ని నువ్వు ఒక డైరీ మెయింటైన్ చెయ్యి. లేదంటే నిరంతరం ఇవాళ నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు రేపొద్దునకల్లా చెప్పేసేయి. పని చేసేయి. వెంటనే పని చేసేయి.
ఇప్పుడు చూడండి మాస్టర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇంటికి ఏదైనా సరుకులు తెచ్చుకుంటాము. ఏదన్నా స్వీట్, హాట్ ఏమైనా తెచ్చుకుంటాం. డబ్బాలో పెట్టుకుంటాం. డబ్బాలలో పెట్టుకుంటే అయి పురుగు పట్టి పాడైపోతాయి గదండీ! మనమన్నా తినాలి. లేదా మన పక్కనోళ్ళకన్నా పెట్టాలి. అప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెష్‌గా మనం ఇంకో రకాలు తెచ్చుకుంటూ ఉంటాం. సో, అట్లాగా నీకు తెలిసిన ప్రతి విషయాన్ని గూడా నువ్వు వెంటనే పంచేసేయి. నువ్వు చెప్పాలే గాని వినడానికి చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ చెప్పబడే వాళ్ళు ఉండాలి. వినబడే వాళ్ళు ఉండాలి. అందువల్ల ఏంటంటే మనం తెలుసుకున్న విషయాన్ని మరి ఈ రోజున మనం తెలుసుకున్న ఈ యొక్క 7 దృష్టిల్లో ఒక పాయింట్ సపోజ్ మీ అందరికి ఒకటి చిక్కిందనుకోండి మాస్టర్, మీరు రేపే పని చేయండి అని అట్లా ఉంటుందన్నమాట నా యొక్క థాట్. నేనైనా అంతే. సపోజ్ మన తర్వాత సద్దిన సాంగత్యం వస్తుంది. ఒక మాస్టర్ ఏదైనా మాట్లాడతారు. అది నాకు రేపేదైనా క్లాసొస్తే ఈ పదాన్ని నేను అక్కడ ఉపయోగించేస్తా అండి. అట్లా నాకు వందల ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో గూడా ఆఖరికి. అంటే ఏ చిన్న విషయాన్ని గూడా పోగొట్టను. ఏ చిన్న పదాన్ని గూడా వదిలిపెట్టను. ఒక చిన్న విషయం చెప్తాను దీనికి ఎగ్జాంపుల్‌గా. ఒక మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఒక సార్ క్లాస్‌లో నేను జాయిన్ అయ్యానన్నమాట. జాయిన్ అయితే ఆయన గంట క్లాస్ అని ఒక పాయింట్ పట్టుకున్నా అండి. మన స్వాధ్యాయం అనేది దేనితో పోలికంటే ఒక యోగితో ప్రయాణం చేస్తున్నట్లే అంట. మనం స్వాధ్యాయం చేస్తుంటే. ఎందుకంటే మరి ఆ యోగి అయితే మాత్రమే అందులోని అనుభవాలను కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, మరి ఆయన పొంది అందరికీ పొందేలా చేస్తారు కాబట్టే కదా ఇన్ని పుస్తకాలు రాయడం జరిగింది. మరి అందరూ యోగులైతే తప్ప పుస్తకాలు రాయగలరా అండి? కాబట్టి వాళ్ళందరితో మనం ప్రయాణం చేస్తున్నట్లే అనే అర్థం నాకు అద్భుతంగా నచ్చింది. ఇప్పటికి నేను ఒక 10, 12 క్లాసుల్లో పంచానండి ఈ యొక్క వర్డ్‌ని, సెంటెన్స్‌ని. మరి ఎంత అద్భుతం! ఒక పుస్తకాన్ని ఒక యోగితో పోల్చారంటే ఇంకా మనం అందరం గూడా యోగులమే అంటే ఇదే ఎగ్జాంపుల్. అంటే మనలో యోగత్వాన్ని ఇంకా పెంపొందించుకోండి. ప్రతిసారి వాళ్ళేమంటారు మన పీఎస్ఎస్ఎంలో ఉండే మాస్టర్‌లందరూ కూడా యోగిలే, యోగినిలే అనన్నారు. మరి ఊరికే ఎందుకంటారండి? ఊరికే ఏమనరు. మనం యోగులమే, యోగినులమే. కానీ మనకే తెలియకుండా అంతరంగంలో ఉంది కాబట్టి దాన్ని మనం బయటికి వెలికి తీద్దాము. మనం రకరకాల జ్ఞానాలు తెలుసుకోవడం ద్వారా ఆ యోగత్వాన్ని ఇంకా స్థిరత్వం పరుచుకునే ప్రయత్నం చేద్దాము. మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో దాన్ని పంచే ప్రయత్నం చేద్దాం. పంచితే పెంచబడుతుందనన్నారు. మరి ఏదైనా అంతే. అట్లాగే మరి ప్రతి చిన్న విషయం గూడా ఒక్కొక్కళ్ళలో ఎంత మార్పు తెస్తుంది అంటే, మరి ఎంతమందికి నేను పంచాను మాస్టర్స్. లలిత మేడం మీకు గుర్తుందో లేదో మరి మీ క్లాసో ఎక్కడో శ్రీనివాసరావు మాస్టర్ గారు ఒక క్లాస్‌లో నేను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారంటే చిన్న మాటే కానీ చాలా బావుందనమాట. ఆత్మ పరిణామ క్రమంలో మన మనసు గురించి, ఆత్మ గురించి ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మన మనస్సు మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఆత్మ ఏమో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుందంట. ఈ ఆత్మకి, మనసుకి మధ్యన ఈ జరిగే ఈ జర్నీ ప్రయాణం ఉంది చూసారా? అదే మన ఎరుక. నాకెంత నచ్చిందోనండి. ఎంత ఒక లైనే కాదంటే ఎంత అద్భుతమైన మెసేజ్ ఉంది మేడం. అప్పటికప్పుడే నేను స్పాట్‌లో బుక్‌లో రాసేసాననమాట. ఇప్పటికో 10 క్లాసులు చెప్పుంటా. అట్లాగే ఆల్‌మోస్ట్ నాకు వీలైనంత వరకు కూడా వేరే వేరే క్లాసుల్లో గూడా నేను జాయిన్ అవుతుంటా నాకు టైం ఉన్న దాన్ని బట్టి. ఏదన్నా పాయింట్ ఉంది అంటే కంపల్సరీ బుక్‌లో రాసుకుంటాను. వెంటనే నేను క్లాసుల్లో ఆ సబ్జెక్ట్‌కి అది అంటే నాకు చెప్పాలని తపన ఎక్కువ గాబట్టి, ఆ సబ్జెక్ట్‌కి ఆ పాయింట్ మ్యాచ్ అయిపోతుందండి. ఇరికిచ్చక్కర్లే ప్రత్యేకంగా నాకు తెలిసింది గదా అని. ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతుందనమాట. అంటే మాస్టరు ఈయన దగ్గర ఏముంది? ఎంత తపన పడుతుందో చూద్దాము. ఇది అందిచ్చేద్దాం అని సిద్ధంగా ఉంటారంట. అట్లా మరి ప్రతి ఒక్కళ్ళు గూడా అట్లా సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉంటాను మాస్టర్స్. ఆ యొక్క ప్రయత్నమే నేను చేస్తూ ఉంటాను. అయితే దీంట్లో ఇంకా ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో చూడండి. జీవితం అంటేనే పరివర్తన. అవునా అండి? మరి నిరంతర పరివర్తన. జీవితం అంటే మనం నిరంతరం గూడా సీతాకోకచిలుకలుగా మారుతూనే ఉండాలి. మన సీ మన సీతాకోకచిలుకలో ఎన్ని రంగులున్నాయండి? వేల రంగులు. మరి ఆ వేల రంగులు మనం ఎలా తీసుకోవాలి? అంటే వేల జ్ఞానాలు. అంత స్వాధ్యాయం చేయాలి. అంత ధ్యానం చేయాలి. అంత స్వాధ్యాయం, ధ్యానం చేస్తుంటే సద్గుణ సాంగత్యం ద్వారా మనల్ని మనం పరివర్తన నిరంతరం చేసుకుంటూ ఉండి, తద్వారా సీతాకోకచిలుకలాగా స్వేచ్ఛగా ఉంటాము. మన అంతరంగంలోని సరికాని భావాల్ని మనం నెట్టేసేసి, మనం సీతాకోకచిలుకలాగా స్వేచ్ఛగా మారతామన్న పాయింట్‌ని తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క పరివర్తన అన్న ఒక చిన్న మాటలో. అవునా అండి?
అయితే మరి పరివర్తన అంటేనే జీవితం. మరి పరివర్తన అన్న పదం ఎందుకుంటుంది? జీవితం కోసమే కదా పరివర్తన ఉండాల్సింది. జీవితం ఉంటేనే కదా అదొకటి జరగడానికి ఉండేది. అయితే మరి ప్రతి ఒక్క సంఘటనను ఆహ్వానిస్తూ, ఈ సంఘటనలో అంతర్లీనంగా దాగి ఉన్న అభివృద్ధి అనేదాన్ని దాన్నే మనం బహుమతిగా తీసుకోవాలి. అంటే మన అంతర్లీనంగా జరిగే యొక్క ఆ పరివర్తనే మనకు బహుమతంట. ఏ ప్రాపంచిక బహుమతులు ఏవి కూడా బహుమతులే కాదు. 10,00,00,000 కావచ్చు, ఎన్ని కోట్లు కావచ్చు అది. ఆ కోట్లు కరిగిపోయే అవకాశం ఉంటుందండి. ఈ కోట్లు కరిగిపోయే అవకాశమే ఉంటది. పంచుతే ఉంటే పెంచుతూ ఉంటుందన్నమాట. ఏదో అంటారే కల్పవృక్షం అలాగా పెరుగుతూనే ఉంటుంది. ఏ అట్లాగా ఆహ్, ప్రతి అవకాశాన్ని హృదయానికి హత్తుకుంటూ, అవకాశం మనల్ని ఇంకా ఉన్నతంగా ఎలా మలుస్తుందా అనే ప్రయత్నం, అనే తపన మనలో ఉండాలని చెప్తున్నారండి. ఈ మేడం ఈ బుక్ చదివేటప్పుడు నేను పొందిన అనుభవం ఏంటంటే, ఆహ్, యాక్చువల్‌గా నేను ఏదన్నా విషయం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, నా నోట్లో నుంచి వచ్చే మాటలు చాలా ఉంటాయి చూసారా, సహజంగా వచ్చే కొన్ని మాటలుంటాయి చూసారా, అడుగడుగునా నాకు కనపడ్డాయి మేడం. అడుగడుగునా అని చెప్పొచ్చు. ప్రతి మాట. అయితే నాకు బుక్ చదువుతుంటే నాకు కొత్తగా ఈ లెసన్ చదివినట్టుగా నాకు అనిపించలా. ఆ మనోభావాలే అక్షర రూపంలో ఉంది అనిపించింది మాస్టర్. భలే హ్యాపీగా అనిపించిందసలు. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ ముందు ఏది హ్యాపీనెస్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇది నేను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకునే ఆనందం. ఒకళ్ళిచ్చింది కాదు కదా! సో, ఈ ఆనందం అందరూ పొందాలని నా యొక్క ప్రయత్నం మాస్టర్స్. మరి ఇలా మనల్ని మనకు పరిచయం చేస్తూ, మన శక్తుల్ని అందుబాటులోకి తీసుకొస్తూ, మరి మన జీవితాన్ని మనం ఇంకా ఎట్లా అద్భుతంగా మలుచుకోవాలి అని అందమైన జీవనయాత్ర చేయించే ఈ యొక్క గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిందే. మరి మన యొక్క దైవం మనకి నిరంతరం కూడా జోస్యాన్ని తెలియపరుస్తూనే ఉంటుంది. అంటే ఇట్లా అవుతే మీరు అలా అవ్వగలరు. మరి ఇట్లా మనం ప్రయత్నం చేయకపోతే ఆ జోస్యం మన మీద వర్తిస్తుందా అండి? వర్తించదు కదా! నువ్వు తర్వాత ఎంతో కోటీశ్వరుడు అవుతావు అని చెప్తారండి. ఇప్పుడు నువ్వు కష్టపడింది అప్పుడప్పుడు కోట్లెట్లా వస్తాయి? యు నువ్వు ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయన్నీ అవ్వంది నువ్వు 10థ్‌కి ఎట్లా వస్తావు? మరి పీజీ అవ్వంది నీకు జాబ్ ఎట్లా వస్తుంది? ప్రతి ఒక్కటి ప్రాపంచిక పరంగా చూసుకున్నా నువ్వు ఏ ప్రయత్నం లేనిది నువ్వు ముందుకెళ్ళలేవు. ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా నువ్వు ప్రతి విషయాన్ని మన ధ్యానం దగ్గరే మనం మొదలుపెట్టుకుంటూ రావాలి. ధ్యానం దగ్గర నుంచి మన ఎదుగుదల అనేది మొదలవుతుంది. ముందు నువ్వు అక్కడ అడుగుపెట్టు ఫస్టు. అదే నిన్ను తీసుకువెళ్తుంది. నిన్నే అత్యధిక మె శిఖరాలను ఎదిగించేలా చేస్తుంది. అంటారు కదా! ఎవరెస్ట్ శిఖరం ఎత్తారు అని. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కాదండి. ఇక్కడ మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి. అధిరోహించాలి అని మనల్ని మాస్టర్స్ గైడ్ చేస్తున్నారండి. మరి నాకు తెలిసినంత వరకు నేను ఈ యొక్క మానవ సంబంధాల్ని ఎట్లా మనం జ్ఞానవంతంగా తెలుసుకోవాలి. స్వేచ్ఛ అంటే కుటుంబాలను వదిలిపెట్టుకొని వెళ్ళటం కాదు. స్వేచ్ఛ అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, మరి ఆ యొక్క మనకొచ్చిన సమస్యను నలుగురికి పంచుకుంటూ, తద్వారా కూడా మనకున్న సమస్యలని మరి చక్కగా రిలీజ్ అయ్యి, తద్వారా మనం స్వేచ్ఛగా తయారవ్వచ్చు. మరి ఇట్లా ఒకరి నుంచి ఒకరు సమకాలీనకంగా జ్ఞానాన్ని పంచుకుంటూ ఉండటం వల్ల, మనం మనలో ఎరుకను పెంచుకుంటూ ఉండటం ద్వారా, మనం అద్భుతమైన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండటం ద్వారా, మన యొక్క జీవన పరిణామ యాత్ర, మహాపరిణామ యాత్ర అంటండోయ్! అంటే మహాపరిణామ యాత్ర ఎందుకని మామూలుగా పరిణామ యాత్ర అనొచ్చుగా. మహా అని ఎందుకన్నారు? మన జీవన పరిణామ యాత్రలో ఇన్ని అనుభవాలుంటాయన్నమాట. అన్ని అనుభవాల్ని నువ్వు ఎలా దాటుకుంటూ వస్తావు? దాటుకుంటూ ఇక ముందు కూడా ఎట్లా నువ్వు ఆ ప్రయాణం చేస్తావు? అందుకోసమే ఈ యొక్క మహాపరిణామ యాత్రలో నీ యొక్క ప్రయత్నం, నీ యొక్క ఆహ్, హ్మ్, గి మైలురాయి అన్నారిందాక. ఆ మైలురాయిగా నువ్వు ఎలా ప్రయత్నం చేస్తావనేది నీ మీదే ఆధారపడి ఉంది. అందువల్ల మన స్వాధ్యాయాలు ఎక్కువగా చేద్దాము. అందరం కూడా మనకు తెలిసిన విషయాల్ని పంచుదాము. ఖచ్చితంగా. అనే మీరందరూ కూడా మాస్టర్‌లుగా ఉండాలి. మాస్టర్‌లుగా చెప్పాలి, వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మహాధర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఇప్పటిదాకా నాకు ఓపికగా ఎంతో చక్కగా కెమెరాస్ ఆన్ చేసుకొని విని నాకెంతో ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. మరి మీకేదన్నా క్లాస్ ఎలా అనిపించిందన్నా పర్లేదు. మీ అనుభవాల్ని కావచ్చు, మీ సలహాల్ని మీరు నాకు సలహాలిచ్చినా నేను స్వీకరిస్తానండి. ఇలా అంటూ
ఓకే. ఏదైనా సరే మీ అనుభూతులు నాతో పంచుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.